వివర్స్ మనం వచ్చేసి జాతీయ జెండాని చూస్తూ ఉన్నాము. 6th స్టాండర్డ్ తెలుగు బాలభారతి, పూణే, మహారాష్ట్ర గవర్నమెంట్. ఇది విను వీధి అంటే ఆకాశ మార్గము అని అర్థము. నాదము అంటే ధ్వని. మోహనముగా అందముగా వెలసిన ప్రకాశించిన క్రీడించు ఆడు. సీతాచలము అంటే మంచుకొండ. మనకు ఇచ్చినటువంటి కాషాయ రంగు దేనికి ప్రతీకి అంటే ధైర్యానికి ప్రతీక. తర్వాత వచ్చేసి తెలుపు శాంతికి, ఆకుపచ్చ పైరు పంటలకు. సో కాబట్టి కాషాయ రంగు వచ్చేసి ధైర్యానికి ప్రతీక అనమాట. మనము క్రియల గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలను చదవండి. సీత పూలను కోసి అని చెప్పేసి ఉంది. సీత పూలను కోసింది అని కంప్లీట్ చేశారు. రాముడు పాఠశాలకు వెళ్ళాడు. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాలు అంటే క్రియలు అని చెప్పచ్చు. ఉపాధ్యాయుడు వచ్చేసి కోసింది, వెళ్ళడము అంటే క్రియాపదాలు భేదం ఏమిటి అంటే వాసుని అడిగాడనమాట సార్ ఉపాధ్యాయుడు. కోసి, వెళ్ళి అనేటువంటి క్రియాపదాలు వాక్యం యొక్క పూర్తి అర్థం ఇవ్వడం లేదు. కోసి, వెళ్ళి అనేటువంటిది పూర్తి అవ్వడం లేదు. సో కోసింది, వెళ్ళాడు అనేటువంటి పదాలు వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే మనకు అర్థం కావట్లేదు అనమాట. ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి. అర్థమైనప్పుడే అది పూర్తి వాక్యం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఉపాధ్యాయుడు కోసి, వెళ్ళి ఈ రకమైనటువంటి క్రియలను అసమాపక క్రియలు అని అంటారు. అసమాపక అంటే ఏంటంటే పూర్తి కాని క్రియలు. క్రియ అంటే ఏంటి? పని గురించి తెలియజేసేది. సో అసమాపక క్రియలు అంటారు. కోసింది, వెళ్ళాడు ఈ రకమైనటువంటి క్రియలను సమాపక క్రియలు అని అంటారు. అంటే పూర్తి అర్థవంతమైనటువంటి వాక్యాలను వచ్చేసి పూర్తి చేయాలన్నమాట. ఆ పూర్తిగా ఉన్నటువంటి వాక్యాలను వచ్చేసి అంటే పనిని గురించి తెలియజేసేదాన్ని ఏమంటే సమాపక క్రియలు అని అంటారు. తర్వాత మనము ఇక్కడ సమాసం గురించి తెలుసుకుందాం. మన జెండా 3 రంగుల జెండా. అది సాహసత్యాగాలు, శాంతి సత్యాలకు నిలయము అనేటువంటిది చూస్తున్నాము. ఉపాధ్యాయుడు 3 రంగులు, సాహసత్యాలు, శాంతి సత్యాలు ఈ పదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే వనజ 3 రంగులు, 3 రంగులు, సాహసమును త్యాగమును, సాహస త్యాగాలు, శాంతియును సత్యమును, శాంతి సత్యాలు ఈ విధంగా 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి అన్న ఉపాధ్యాయుడు. అటువంటి వాటిని ఏమంటారంటే సమాసము అని అంటారు. 2 పదాలకి అర్థవంతమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు ఆ యొక్క అర్థవంతమైనటువంటి విషయాలు 2గా విడగొట్టి దాన్ని వచ్చేసి ఒక్కటిగా కలపడాన్ని ఏమంటారంటే సమాసము అని అంటారు. దీంట్లో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. పూర్వపదము, ఉత్తర పదము జ్ఞాపకం ఉంచుకోండి. సమాసములో ఈ పదాలు ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి సమాసములు 4 విధాలుగా విభజించబడినాయి. ఒకటి వచ్చేసి అవి ఏంటంటే 1 అవ్యయీభావ సమాసము, 2 తత్పురుష సమాసము, 3 ద్వంద్వ సమాసము, 4 బహువ్రీహి సమాసము అనేటువంటి విధంగా విభజించడము జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కలిసి జాతీయ జెండాను తయారు చేస్తున్నారు. క్లాస్ రూమ్కి, తరగతి గదికి అలంకరణ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ యొక్క తరగతిని అలంకరణతో అంటే జాతీయ పతాకాలతో మీరు అలంకరించండి.